నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు. చేతులెత్తి మోకాళ్ళని పిస్తాది. ఏదేమైనా కూడా అంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ రాతలు ఏదన్నా కవిత్వాలు కావచ్చు, కొంతమంది కళాకారులు ఇటువంటి పదజాలాలు ఊరికే రాయరు. ఇటువంటి పురుషుల్ని పూర్వకాలంలో చూసి ఉండడం వల్ల, వాళ్ళ సమకాలిక జీవితంలో చూడడం వల్లనే అటువంటి అక్షరాలు పుడతాయని చెప్పి నేనైతే కుండబద్దలు కొట్టి ఓపెన్గా చెప్పగలుగుతా. ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 76వ దశకానికైతే చేరారు. ఈ క్రమంలో ఆయన సాధించినటువంటి మైలురాళ్ళు ఏది ఏమైనా కూడా దేవుడు తన స్క్రిప్ట్ అని చెప్తారు కదా వైసీపీ వాళ్ళు. అదే మాదిరిగా దేవుడు కనీసము ఒక 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 నిమిషంలోపు కొంతమంది వేల మంది జీవితాలు, వేల మంది యొక్క తలరాతలు, కొంతమంది లక్షల తలరాతలు రాసేటువంటి దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఒక్క సంవత్సరం తనకున్నటువంటి విలువైన సమయాన్ని దేవదేవుళ్ళు అందరూ కలిసి ఒక్క సంవత్సరం కూర్చొని స్క్రిప్ట్ రూపంలో రాస్తేనే ఆ జీవితం పూర్తి స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారి ఇదైందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అది సామాన్య మానవులకి ఒక ప్లాన్ చేస్తేనో, ఎంత విజన్ ఉంటేనో, ఎంత టెక్నిక్ ఉంటేనో, ఏది ఏమైనా కూడా అన్నీ క్రోడీకరించినా కూడా దానికి తోడు ఆవగించిన అదృష్టం ఉన్నా కూడా అందరికీ ఇటువంటి జీవితం సార్థకం కాదు, ఇటువంటి జీవితం రాదు. కానీ నాలాగే మీరు ఉండాలా, నాతో పాటు మీరు రావాలా, కష్టపడితే ఏ స్థాయికైనా చేరొచ్చు, ఎంత స్థాయికైనా చేరొచ్చు అని చెప్పి నిరంతరం ప్రజల్లో చైతన్యం తెప్పించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తనకు తానే సాటి. ఏదేమైనా కూడా ఉమ్మడి రాష్ట్రం ఏదైతే ఉండిందో అటు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయో ఆ సమయంలో 1994లో ఈయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఎందుకు మనకు అది కూడా తెలుసు. ఇప్పటికీ కావాలని ఏం చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు కావచ్చు, పూర్వపు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, అది రామారావు గారిని వెనుపోటు పొడిచారు అని చెప్పి ఇప్పుడు కావాలని కళంకం అమరకలు అంటిద్దామని చూశారు. సరే, ఫార్ సపోజ్ అదే నిజం అనుకుందాం. అయితే తదుపరి కాలంలో 1999లో జరిగినటువంటి ఆ ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ మ్యాండేట్ ఇవ్వడంతోనే అర్థం కాలేదా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆశీస్సులు ఏ రేంజ్లో ఉన్నాయో, ఎంత స్థాయిలో ఉన్నాయో, ఆయన ఏ పని చేసినా కూడా దాని వెనకల ఖచ్చితంగా ఒక మంచి దాగి ఉంటుందని చెప్పి ఆ రోజు ప్రజలు నమ్మినారు. కాబట్టి ఏదైతే ఆయన పైన అపవాదం చెడ్డ మంచిది ఉండిందో దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలు వాళ్ళ యొక్క ఓటు రూపంలో తొలగించేశారని చెప్పి చెప్పొచ్చు. అది అసలు అన్నెసరీ టాపిక్. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే అప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళు ఒక 5 సంవత్సరాల టర్మ్గానే వస్తే సీల్డ్ కవర్లో ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి సీఎంగా పరిపాలించేవాళ్ళు అనమాట. సీల్డ్ కవర్లో ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి నామినేట్ అయ్యేవాళ్ళు. 2 ఏళ్ళు తిరిగి చూసే లోపు వాళ్ళ వెనకల వాళ్ళు గోతులు దూవుకునేది, మళ్ళీ మరో ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. లాస్ట్ 1.5 సంవత్సరం ఉంటే అప్పుడు మళ్ళీ మరో ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాళ్ళు అనమాట. ప్రతి చోట గ్రూప్ రాజకీయాలు ఉండేటి. కానీ తెలుగుదేశం పూర్తి స్థాయిలో విభిన్నంగా ఉంటుంది. ఇప్పటిదాకా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఎదురుగా పార్టీలో ఉండి అడ్డం మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు లేరు, రాబోరు. ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి మాట్లాడాల్సిందే. కానీ డిఎంకేలో చీలికలు చూసాము, అన్నా డిఎంకేలో చీలికలు చూసాము, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అంతెందుకు ఈ మధ్య కాలంలో మరణించినటువంటి ఎవరైతే శరద్ పవార్ గారి మేనల్లుడు ఉన్నారో అజిత్ పవార్ గారు, ఆయన కూడా సపరేట్ కుంపట పెట్టుకోవడం కానీ ఇలా చేస్తూ వచ్చాడు. మనం చూసాం ఏకనాథ్ షిండే గారు. యావత్ దేశం మొత్తం పాలిటిక్స్ ఈ విధంగా నడుస్తున్నటువంటి ఈ క్రమంలో అధినేత ఒక్క మాట చెప్పినా, ఒక్క అడుగు ముందుకేసా ఆయన ఫాలో అయ్యేటువంటి కోట్లాది మంది ప్రజలు, లక్షలాది మంది కార్యకర్తలు ఇప్పటికే ఉన్నారు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్యాప్లో అంటే అసలు ఫోన్ అంటే ఏంది అనుకునేటువంటి ఆ క్రమంలో అప్పుడు ఎక్కువగా ఇదే మాదిరి ఎండాకాలము కరెంటు కష్టాలంటూ ఎక్కువ ఉండేవి. ఆ సమయంలో రాత్రి 8 గంటలకో 9 గంటలకో కరెంట్లు వచ్చాయి, 5కు 6 గంటలకు. అంటే సమయంతో సంబంధం లేకుండా సమయంతో నిమిత్తం లేకుండా ఆ సమయంలో మనకేమనిపించేది, ఎవరైతే ఆ లేకపోయి మోటార్ వేయడానికి పోయినటువంటి వ్యక్తులు ఉంటారో, ఆ ఇంటి మనుషులు ఉంటారో, వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు టెన్షన్ పడేవాళ్ళు. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ అనేది ఒకటి ఉన్నది, మనకన్నా వస్తే బాగుంటుంది అని చెప్పి ఫోన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఎవరన్నా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ చేసి 10 నిమిషాల్లో కరెంట్ వస్తుందని చెప్పి మాట్లాడతారు, వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తూనే ఉంటారు. ఇటువంటి బేసిక్ స్థాయిలో చాలా ఎగ్జాంపుల్స్. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే లీడర్ అనేటువంటి మూవీలో తెలుగులో వచ్చింది.
ఏం చేశారు, అక్కడ అవినీతి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కాడ నుంచి పూర్తి స్థాయిలో డబ్బులన్నీ వెనక్కి లాగేసి ప్రభుత్వ ఖజానాని నింపుతాడు ఆ లీడర్ అనేటువంటి మూవీలో. అదే మాదిర ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం గానీ, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా 9 గంటలకు ఆఫీస్‌లో ఉండాలంటే 9 గంటలకు రావాల్సిందే. సాయంత్రం 5 వరకు ఉండాల్సిందే. లేదా 10 గంటలకు ఆఫీస్ ఉండేటువంటి వాళ్ళకు 10-5 వరకో, 10-4 వరకో ఇలా టైం అంటే టైము ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. అలా టైం మెయింటైన్ చేయకుండా ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయడాలు ఇయన్నీ చేశారు. కానీ కాలం పూర్తి స్థాయిలో మారిపోయింది. ఎందుకు? అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే అప్పట్లో ప్రభుత్వ అధికారులు ఉన్నారో, లేకుంటే డీఎస్సీ పాస్ అయినటువంటి కొంతమంది కొద్దిపాటి టీచర్లు ఉన్నారో, అలసత్వంగా తీసుకొని దాన్ని కాస్త అడ్వాంటేజ్‌గా తీసుకునేటువంటి కొద్దిమంది వ్యక్తుల వల్ల యావత్ సమాజం నిర్వీర్యం అయిపోతది. ఏదైతే ఆ ప్యాషన్‌లో వెళ్తా ఉంటారో అది కాస్త చెడిపోయేటువంటి అవకాశం ఉన్నది. సో, కాంగ్రెస్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్లందరిని రెచ్చగొట్టడము, అటువంటి అవకాశాలు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఏదైతే ఖచ్చితంగా పని చేయాలని చెప్పి ఆయనతో పాటు ఆయన రోజుకు 18 గంటలు, 20 గంటలు పనిచేస్తా ఉంటే, ఈయన పనిచేసే దాంట్లో కనీసం పావు వంతు అంటే వాళ్ళ విలువైన సమయాన్ని వాళ్ళకిచ్చినటువంటి టైంలో అయినా కష్టపడండి అని చెప్పిన దానికి వాళ్ళు అలిగిపోయినారు. ఎందుకు? కొద్దిమంది అప్పట్లో కాంగ్రెస్ వాదులు రెచ్చగొట్టడం మూలాన. సో, సొసైటీని నిర్వీర్యం చేసి పడేశారు. ఇటువంటి ఇబ్బందుల వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు ఏదేమైనా కూడా 2004లో ఓడిపోవడం జరిగింది. అంతకు ముందు గూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ మనిషిని ఏదైతే 'బాహుబలి' సినిమాలో ఒక డైలాగ్ ఉంటదో, ఏది బల్లాల దేవుడు, అదేవిధంగా బిజ్జల దేవుడు వాళ్ళిద్దరూ చూసి 'బాహుబలిని' చూసి అనుకుంటారు. "రేయ్! ఇతను ప్రాణాలతో ఉంటే ఎక్కడున్నా రాజు రాజేరా, ఇతన్ని పూర్తి స్థాయిలో ఎలిమినేట్ చేసేయాలని" చెప్పి వాళ్ళు కుళ్ళు కుట్రలకి ప్రాధాన్యం ఇస్తారు. అదే వాళ్ళంటూ సక్సెస్ అయినారు. అదే మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో ఎలిమినేట్ చేయాలని చెప్పి దాదాపు 2003లో అనుకుంటాను, ఈయన క్లేమోర్ మైన్‌లు పెట్టి మరి అక్కడ అలిపిరి వద్ద ఈయన్ని చంపేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన్ని పూర్తి స్థాయిలో పక్కనున్నటువంటి సెక్యూరిటీ గార్డ్‌లు ఎంతమంది చనిపోయినా కూడా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామియే కాపాడినాడు. ఇయన్నీ మనం చూసాం. అంటే నేను ఇందాక ఏదైతే చెప్పినానో దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ ఉంటుంది. దేవుడే తాను రాసినటువంటి స్క్రిప్ట్‌ని ఎవరో ఓవర్‌లాప్ చేద్దామనో, ఎవరో హైజాక్ చేద్దాం అనుకున్నప్పుడల్లా దేవుడు అంటూ ఉన్నాడని చెప్పి ఆయన గుర్తు చేస్తా ఉంటాడు. సో, నారా చంద్రబాబు నాయుడు గారిని కాపాడినారు. ఇంకా మనం ఆయన చూస్తానే ఉంటే 2004లో ఆయన ఓడిపోవడము, మళ్ళీ 2009లో ప్రజారాజ్యం పార్టీ పుట్టి, ఇంకా కాంగ్రెస్ ఏదైతే వాళ్ళు కుటిల యత్నాలు ప్రయత్నం చేశారో, దాదాపు 46, 47% టీడీపీకొచ్చింది. 1.5% కేవలం కాంగ్రెస్‌కి ఎక్కువొచ్చింది. ఈ రోజున మొన్న వైసీపీ వాళ్ళు అంటున్నారు, మాకు పర్సెంటేజ్‌లు అంతో ఇంతో వచ్చాయి కదా మాకు అని చెప్పి. కానీ కేవలం 1.5%తో ఆ రోజున టీడీపీ ఓడిపోయింది. లేకుంటే 2009లోనే గాన టీడీపీ గాన గెలిచినంటే ఉమ్మడి రాష్ట్రాల చరిత్ర వేరే విధంగా ఉండేది. ఏదేమైనా కూడా అదంతా దైవాధీనం. మొత్తం మీద 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడము, ఇయన్నీ మనం చూసాము. 2014లో ముఖ్యమంత్రి అయిన అనంతరం తాను నిరంతరం కష్టపడతానే వచ్చాడు. అశోక్ లైలాండ్ కావచ్చు, లేకుంటే అనేక కంపెనీలు ఇక్కడికి తీసుకురావడము. తదుపరి కాలంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రావడము, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గుర్తులు ఏవి ఉండకూడదు రాష్ట్రంలో అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజావేదిక కూల్చడంతోనే మొదలుపెట్టి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గుర్తులు తొలగించేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. చింపేస్తే చిరిగిపోయేది చరిత్ర కాదు. గూగుల్‌లో ఇయన్నీ ఆన్‌లైన్‌లన్నీ ఉన్నాయి. డేటా అంతా ఉంటది. అంత ఆషామాషీ పని కాదు. ఏది ఏమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దశలో ఆయన ముఖ్యమంత్రి అవ్వడము, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు తరాల కోసం ఈరోజు ఏదో పెన్షన్ వస్తుందనో, లేకుంటే కొంతమంది ఏదైనా కులాల వారీగా పలానా ఫండ్స్ వస్తున్నాయని చెప్పో, లేకుంటే రైతులకి అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 వస్తుందని, ఇది కాదు వ్యవహారము. ఇది కాదు మ్యాటర్. వీళ్ళ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ మనవలు, మనవరాలు ఎవరైతే ఉన్నారో, భవిష్యత్తు తరాలకి బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఖజానాని క్యాపిటల్ రూపంలో పెట్టి, ఆ వచ్చేటువంటి ప్రతిఫలాలన్నీ భవిష్యత్తు తరాలు అందే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరని చెప్పి దేశ స్థాయిలో నిరూపించుకోగలుగుతున్నాడు. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కావచ్చు, బయట నుంచి ఏదైనా పెట్టుబడులు వస్తా ఉంటే క్లియర్ కట్‌గా ఏలు చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరు కంటే మీరు పోయి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవండి అంటున్నాడంటే ఇంక మనం అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కనపడతాంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్లందరికీ అంటే, అది కేవలం ఒక వ్యక్తి పైన ఉన్నటువంటి భరోసానే. ఈ గ్యాప్ మొత్తంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అనేకం. ఎంతమందో ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగా ఆ పదవులు అనుభవించి, ప్రభుత్వం నుంచి టీడీపీ దిగిపోయిన తర్వాత కొడాలి నాని లాంటోళ్ళు, ఆర్‌కే రోజా లాంటోళ్ళు బయటికి పోయి, ఈవెన్ మొన్న మనం చూసాం వల్లంనేని వంశీమోహన్ అన్ని అవకాశాలిచ్చి
వల్లంనేని వంశీమోహన్ తనకున్నటువంటి నియోజకవర్గంలో గన్నవరంలో కోట్లాను రూపాయల పనులు చేపించినటువంటి టీడీపీని కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి భయపడి పార్టీలు మారిన తర్వాత తనకున్నటువంటి ఏదైతే మానసిక దుగ్ధ ఉంటుందో అది కాస్త చూపించారు బయటికి. నారా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం తిట్టడమే వాళ్ళ వృత్తి ప్రవృత్తిగా పెట్టుకున్నారు. ఇలా అతి కొద్ది మంది కట్టప్పలు తప్ప తెలుగుదేశానికి వీర సైనికులు దేశ స్థాయిలోనే ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి మైలురాళ్ళు బేసిక్ ఒక మాట అయితే చెప్తున్నాను. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు మనము కంప్యూటర్లు తెస్తున్నాము, కంప్యూటర్ల ఉద్యోగాలు వస్తాయంటే అదెట్టా మనం కన్నా చేలు వేసుకుంటే మామిడి చెట్లు వేసుకుంటేనో లేకుంటే బియ్యం కన్నా ఒడ్లు కన్నా నాటితే మనకు బియ్యం వస్తాయి, మనకు ఫోకస్ అంతా క్లారిటీగా ఉండాలా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లో చెప్పినారనమాట. కానీ ఈరోజు మనం ఆలోచన చేస్తామంటే 30 ఏళ్ల తర్వాత ఎట్లుంటుంది భవిష్యత్తు, 30 ఏళ్ల తర్వాత భారతదేశం లేక ఆంధ్రప్రదేశ్ ఏ రేంజ్లో ఉంటుంది, తలసరి ఆదాయం ఏ రేంజ్లో ఉండాలా, మనం నడిచేటువంటి ప్రతి నిమిషానికి వెలకట్టే విధంగా ఉండాలా, ఆ రేంజ్లో ఉండాలా భవిష్యత్ తరాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే కంప్యూటర్లు తీసుకురావడం జరిగింది. ఆ కంప్యూటర్లు తీసుకొచ్చినప్పుడు కూడా ఈ కంప్యూటర్లు ఏమన్నా కూడు పెడతాయా అంటే కూడు కాదు కూడబెడతాయి అనే రేంజ్లో ఇరు తెలుగు రాష్ట్రాలని చేసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మనం చెప్పొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఆయన పేరు మీద 100 నిమిషాల పైన వీడియోలు చేయొచ్చు. ఏదేమైనా కూడా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ విశేషత కూడా తెలియజేస్తారని కోరుతున్నా. ధన్యవాదాలండి.